హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. నేనైతే ఉసిరికాయ పచ్చడి పెట్టినాను. వీడియోలో చూపిస్తున్న గ్లాస్ తోటి నాకు 3 గ్లాసుల ఉసిరికాయలు అయినాయి ఫ్రెండ్స్. చిన్న గ్లాస్ తోటి అవి ఉసిరికాయలను 2 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని తడి లేకుండా తూడ్చుకోవాలి. తూడ్చుకున్న తర్వాత ఒక 4 కాట్లు పెట్టాలి సన్నగా. 4 వైపులా కాట్లు పెట్టి నేను చూపించిన గ్లాసుల సగం ఆయిల్ పోసుకొని ఫ్రై చేయాలి ఉసిరికాయలను. ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలను ఫ్రై చేయడం అయితే ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అయితే సరిపోతుంది. ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అయితే నేను ఆ వీడియో తీయడం మర్చిపోయినాను ఫ్రెండ్స్. ఒక 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూను మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర ఫస్ట్ వేయించుకోవాలి. వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అది పౌడర్ చేయాలి. ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కారం పోసుకున్నాను. కారం ఎక్కువ ఉంటే అయితే కొంచెం తక్కువనే పోసుకోవాలి. అందులో సగం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం జీలకర్ర, ఆవాలు, మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఆ కారంలో కలపాలి. ఆ కారంలోనే ఉప్పు, కారం, ఆ పౌడర్ కలుపుకోవాలి. అందులోనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ కలుపుకోవాలి. ఇంకా తర్వాత పోపు పెట్టుకోవటమే. పోపులో జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు, వెల్లిపాయలు వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న కారము, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి కలిపి పెట్టినాం కదా, అది అందులో వేయాలి. వేసిన తర్వాత ఈ దోరగా వేయించుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఉసిరికాయలు కూడా అలా ఆ కారంలో వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి. ఈ ఎత్తి పెట్టుకోవడం మాత్రం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోకపోవడమే మంచిది. గాజు సీసాలో కానీ లేకపోతే మడతమాన్లు ఉంటాయి కదా, చిన్న జార్లు, ఆ మడతమాన్లో కానీ పెట్టుకోవడమే మంచిది. ఎందుకంటే ఉప్పు, కారం ఇంత పులుస్తుంటుంది కదా, ప్లాస్టిక్ మంచిదే కాదు అసలు. ప్లాస్టిక్లో పెట్టందే బెటరు. అంతే ఫ్రెండ్స్, నా ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే గాజు సీసాలో ఎత్తి పెట్టుకుంటున్నా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మూడో రోజున తీసి ఒకసారి అంతా కలుపుతున్నా. ఉప్పు, కారం చూసుకోవాలి కదా, చూసుకొని అంతా కలుపుతున్నా. అట్లా ఊరింది. మూడో రోజుకి ఆయిల్ అంతా కిందికి దిగింది. మంచిగా ఆయిల్ లాగా అయిపోయింది పచ్చడి. నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది. తక్కువైతే మళ్ళీ వేసిన కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నా. కలిపి పెట్టుకుంటున్నా. చాలా చాలా టేస్టీ ఉంది. నేనైతే ఫస్ట్ టైము ఉసిరికాయ పచ్చడి పెట్టడము. మంచిగా కుదిరింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.